దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, ఇప్పటి రాజకీయ పరిస్థితులు, సొంత ప్రయోజనాల కోసం, సొంత కుటుంబాలను బాగుపరచటం కోసం అభివృద్ధి అనే తీయని పదంతో పందికొక్కులాగా ప్రజల సొమ్మును దోసుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులు, దేశంలో అధికారంలో ఉన్న నాయకులు, ఒకరు అఫీషియల్గా, ఇంకొకరు అన్అఫీషియల్గా, ఒకరు బెదిరింపులతోని, ఒకళ్ళు మతాన్ని, దేవుణ్ణి వాడుకొని, కొంతమంది మేధావులు మరి దీని మీద ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లేదు. కానీ ఇప్పటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. దీనివల్ల నష్టపోయేది మనం కాదు, మన జనరేషన్, మన 2-3 తరాలు నష్టపోతాయి, ముందు వచ్చే తరాలు నష్టపోతాయి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఇలా బీసీ జనాభాను దాదాపు ఒక 18% తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద బీసీ సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదు కూడా అర్థం కావట్లేదు. అసలు ఎటుపోతున్నాం మనం? ప్రశ్నించలేని తత్వంతో ఉత్తప్పుడు ప్రెస్ల ముందుకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే బీసీ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకు జరిగింది అన్యాయం? ఎందుకు నిలదీయరు? ఎక్కడికక్కడ ఎవరు నష్టపోతున్నారు? దాదాపు 85% ఉన్న బీసీ జనాభా ఇలా ఎక్కడ అధికారం లేక, ఎక్కడా కూడా ఒక నాయకుడు కింద పనిచేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు మనలో యూనిటీ రావటం లేదు? ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ పాలాభిషేకాలు చేస్తున్న కొంతమంది నాయకులు, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుందా, అర్థం కాదా, మనం ఎంత నష్టపోయినాం అనేది ఆలోచన లేకుండా వాళ్ళ సొంత పదవుల కోసం పాలాభిషేకాలు చేస్తున్నారు. వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళకి కడుపు నిండి ఉన్నది. బీసీలు కడుపు నిండి ఉన్నది కొంతమందికి. ఇప్పటికైనా మనం మేల్కోకపోతే, మన బీసీ జనాభా మేల్కోకపోతే నష్టపోయేది మనం కాదు, మన జనరేషన్. దాన్ని అర్థం చేసుకొని అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.